వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇటీవల అసెంబ్లీలో దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ పేరును ప్రస్తావిస్తూ ఇప్పసారా పథకం పెట్టి దానిపై ఇందిరాగాంధీ పేరును పెట్టారు అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిదానికి ఇందిరాగాంధీ పేరును పెడుతున్నారు అనే విధంగా అర్థం వచ్చేటట్టు వ్యంగ్యంగా మాట్లాడిన మాటలను ఖండిస్తూ నందిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫినాయిల్ బాటిల్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈరోజు భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. అటువంటి మాకు మీరు సలహాలు ఇచ్చి అన్నింటిపైన ఇందిరాగాంధీ గారి పేరున్నది, ఇప్పసార పైన ఇందిరాగాంధీ గారి పేరు పెట్టకండి అని చెప్పేసి మీరు చేసిన వ్యాఖ్యలు అవి మీరు మీ విఘ్నతకే వదిలేస్తూ, అదేవిధంగా మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు మీరు బహిరంగంగా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి మీరు క్షమాపణ ఇందిరాగాంధీ గారికి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మీరు ఒక్కసారి ఆలోచించండి. అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఇప్పసారా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పసారాన్ని మనం చేసి అమ్మితే బాగుంటుంది, దానికి ఇందిరాగాంధీ పేరు పెట్టద్దు అని చెప్పడం ఎందుకు సలహాలు ఇస్తూనే ఇటు మీరు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా మహిళా లోకాన్ని కించపరిచే విధంగా నిండు సభలో మీరు మాట్లాడిన తీరు ఆర్మూర్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ గమనిస్తున్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే ఇందిరాగాంధీ గారి పేరుని పెట్టద్దు, ప్రతి దానిపైన ఇందిరాగాంధీ పేరున్నాయని చెప్పేసి మీరు మాట్లాడారు. మీకు ఒకటే విషయం చెప్తా ఉన్నాం, అంకాపూర్లో నిర్మించేటటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇందిరాగాంధీ పేరు పక్కా పెట్టిస్తామని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి గారికి నందిపేట మండల తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒకసారి ఆలోచించు రాకేష్ రెడ్డి గారు, 9 సంవత్సరాలు ఒక్క నిరుపేదకు కూడా ఇండ్లు కట్టించని గత ప్రభుత్వాలు కానీ మీ కేంద్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం. ఆ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు వాళ్ళ పేదవారికి అడుగుతాం, ఈ ఇల్లుకు ఇందిరమ్మ పేరు పెట్టద్దా అని చెప్తే ఖచ్చితంగా మేము పెట్టామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు మాట్లాడే మాటలు ఏదో ఊళ్ళే రచ్చబండగడ మాట్లాడే మాటల్ని తీసుకుపోయి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అటువంటి మీరు మాటలు మాట్లాడకండి, ఎందుకంటే అది మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఎర్రచందనం దొంగ కలప ఇటువంటి అన్ని వ్యాపారాలు చేసినటువంటి మీరు ఖచ్చితంగా ఇప్పసారా గురించి ఎట్లా అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాకు అందరికీ తెలుసు ఎక్కడ ఎవరి పేరు పెట్టాలి ఎవరి పేరు తీసేయాలని చెప్పేసి ఆ విషయాలు మాకు తెలుసు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు. మీరు అటువంటి సూచనలు ఇవ్వాల్సిన పని లేదు, కళ్ళు అమ్ముకొని చెప్పేసి చెప్పాల్సిన పని లేదు. మేము చేసే పని తెలంగాణ అభివృద్ధి, భారతదేశ అభివృద్ధి, ప్రపంచంలో మనం అగ్రస్థానంలో నిలిచే విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త నుండి నాయకుడి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు నిరుపేదల కోసం, దేశం కోసం, గ్రామం కోసం మేమంతా చేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ముఖ్య విషయం ఈరోజు నందిపేట మండల కేంద్రంలో ఈ నిరసన సెగ ప్రతి గ్రామాన పాకి మీరు ఆర్మూర్ నియోజకవర్గంలో మన ఆర్మూర్ కేంద్రంలో మీరు క్షమాపణ చెప్పే వరకు ఇది కంటిన్యూగా ఉంటుందని చెప్పేసి చెప్తూ, మీరు ప్రతి విషయాలు బయట ఏం మాట్లాడతారు, మన కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు మనం అందరం కలిసిమెలిసి ఉండాలా, పార్టీలు వేరైనప్పటికీ అభివృద్ధిలో మనం ముందుండాలా, పార్టీలు ఏమున్నది ఎలక్షన్ల మట్టికి అని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ చెప్తారు, కానీ అసెంబ్లీలో మాత్రం పార్టీల విషయమే మాట్లాడతారు, అసెంబ్లీలో మాత్రం రాజకీయాలే మాట్లాడతారు మీరు. కావున మేము చెప్పేది ఏంటంటే, మీరు చెప్పే మాటలు పబ్లికే మాట్లాడుతున్నారు, మీ బీజేపీ నాయకులే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతారు అంటే రాకేష్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడతారో అర్థమవుతలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకు గాను మా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఫినాయిల్ బాటిల్ తోటి మీ యొక్క నోరుని క్లీన్ చేసుకోమని చెప్పేసి మేము ఈరోజు ఈ యొక్క నిరసన చేపట్టాం. సరే మీరు చేసుకుంటారా, లేకపోతే మా అందరు మాటలు విని మీరు రానున్న రోజులు అయినా కానీ మరి ఆర్మూర్ అసెంబ్లీ అటువంటి మహిళను పట్టుకొని ఆ రోజు మీ బీజేపీ పార్టీకి చెందినటువంటి మన మాజీ ప్రధాని
వాజ్పేయి గారు ఏం మాట్లాడారు, ఆమెని ఒక ఉక్కు మనిషి, ఒక దుర్గాదేవి అని చెప్పేసి మాట్లాడినటువంటి మీ పార్టీ వాళ్ళే ఈ రోజు నువ్వు విమర్శించే మాటలు ఎలా ఉన్నాయంటే, అటువంటి దుర్గాదేవిని మనం ఇప్పసారకు పెట్టుకుంటామా? అసలు మాట్లాడడానికి నీకేమన్నా ఇంత కూడా నీకేమన్నా అసలు ఏమన్నా ఉందా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, ఎందుకంటే మీరే చెప్తారు ఆర్మూర్ అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకున్నామంటారు. ఇప్పటి వరకు కూడా మీ పైన మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి నిరసనలు చేయలే. ఇది ఫస్ట్ నిరసన, తర్వాత ఉండద్దు అని చెప్పేసి కూడా మా మండలి కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై చేసిన వ్యాఖ్యలు వెంటనే, మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై చేసిన వ్యాఖ్యలు వెంటనే. విషయం చెప్తా. ఇందిరాగాంధీ ఫ్యామిలీ గురించి మీకు ఐడియా ఉందో లేదో, ఎందుకంటే మీరు ఇక్కడ అంకాపూర్లో నివసించిన వ్యక్తి కాదు. ఈ అంకాపూర్ ఈ ఆర్మూర్ నియోజకవర్గ పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కాదు. ఇక్కడ ఏ పేదలు ఎట్లా బతికిర్రు, ఎట్లా జీవిస్తున్నారనే ఏ బాధ సాధకాలు తెలిసిన ఎమ్మెల్యే కాదు నువ్వు. ఓకే, బయట కమాయించుకొని వచ్చిన డైరెక్ట్ కోట్లు పెట్టి సీటు కొనుక్కొని ప్రజలను కోట్లతో ప్రజల మనసు దోచి ప్రజలతో ఓట్లు వేయించుకొని దొంగ వాగ్దానాలు చేసి గెలిచిన నీకు ఏ అర్హత ఉంది? యు ఆర్ ఏ జీరో క్యాండిడేట్ టు క్రిటిసైజ్ ద इंदिरा गांधी फैमिली. అది గుర్తుపెట్టుకో రాకేష్ రెడ్డి. आपका अवगत नहीं है इंदिरा गांधी को ऐसा बात छोड़ना. आप इतना अक्कल नहीं है आपको. इंदिरा गांधी ఫ్యామిలీ ఎంత త్యాగం చేసింది ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి. వాళ్ళని తిట్టే హక్కు నీకుందా? వాళ్ళని తిట్టే అర్హత నీకుందా? నువ్వు ఒక జీరో క్యాండిడేట్వి. అది గుర్తుపెట్టుకో. నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు చేసిన త్యాగాలు మీకు తెలుసా? ఈ ప్రజలు ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ పేరు తలుచుకుంటారు. పేదలను ఆదుకునేదే కాంగ్రెస్ పార్టీ. పేదల పక్షాన ఉన్నది ఇప్పటి కాంగ్రెస్ పార్టీ. నీకు దమ్ముంటే నెక్స్ట్ టైం నువ్వు ఇదే కాన్స్టిట్యూషన్లో నువ్వు సీటు తెచ్చుకొని పోటీ చేసి గెలిపించి చూపియు. అప్పుడుంది నీ సంగతి. ప్రజలందరూ మసులుతున్నారు నీ మీద. నియోజకవర్గం నేను దళిత క్యాండిడేట్, నేను దళిత వ్యక్తిని. మా మాలమాదికి ప్రజలు నీకు ప్రేమతో ఓటేసి గెలిపించరు. ఎవరికి ఏం చేసినావు నువ్వు ఇప్పటి వరకు? 2 సంవత్సరాలు 3 ఇప్పుడు అయిపోతుంది నీ పీరియడ్. ఏమైనా చేసినావా దళితుల పక్షాన? నీకు ఎందుకు ఓట్లు వేయాలా? ప్రజలను నమ్మించినావు. 1 రూపాయికే హాస్పిటల్లో నీకు